ఈశ్వరుడు సాకార రూపం ధరించి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు విష్ణువు ఈశ్వరుడికి నమస్కరించి, ఈశ్వర, నువ్వు ఆది అంతు లేని విరాట్ స్వరూపుడవని గ్రహించలేక మేమిద్దరం నీ ఆది అంతు కనుక్కోవడానికి ప్రయత్నం చేసాం, మా అజ్ఞానాన్ని క్షమించు అని చెప్పి నమస్కరిస్తాడు. అప్పుడు శివుడు అంటాడు, విష్ణు, నువ్వు ఈశ్వరత్వాన్ని కోరిన వాడివై ఉండి కూడా సత్యాన్నే పలికావు. అందుకే నువ్వు నాకు ఎప్పుడూ నా మనసుకు ప్రియమైన వాడవే. నీకు భూలోకంలో నాతో సమానంగా పూజా సత్కారాలు జరుగుతాయి, నన్ను మించిన ఉత్సవాలు జరుగుతాయి అని సమస్త దేవతలు చూస్తుండగా విష్ణువుకు ఈశ్వరుడితో సమానమైన స్థాయిని కల్పిస్తాడు. మరోపక్క బ్రహ్మగారి వైపు చూసి బ్రహ్మగారి దర్పాన్ని, ఇగోని ఎలాగైనా అణచాలి అని తన భ్రూమధ్యము నుండి, అంటే శివుడి యొక్క రెండు కనుబొమ్మల మధ్య నుండి భైరవుడు అనే మహాపురుషుణ్ణి ఉద్భవింపజేస్తాడు. ఆ భైరవుడు రణస్థలమునందు నిలిచి శివుడికి నమస్కరించి, నేను ఎవరిని, నా కర్తవ్యం ఏంటి, నాకు నామకరణం చేసి ఆయుష్ వచస్సు ప్రసాదించమని అడుగుతాడు. అప్పుడు శివుడు అంటాడు భైరవుడితో, నువ్వు నా నుండి ఉత్పన్నమైన నా యొక్క పూర్ణ స్వరూపాన్ని, అంటే శివుడు భైరవుడు వేరు కాదు. భా అంటే భరణము, రా అంటే రవణము, వా అంటే వమనం, అంటే భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి కూడా నువ్వే గనుక నువ్వు భైరవుడు అనే నామంతో ప్రసిద్ధి చెందుతావు. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు కాబట్టి కాల భైరవుడు అనే నామంతో వ్యవహరించబడతావు. అలా భైరవుడికి నామకరణం చేసి బ్రహ్మను చూపించి బ్రహ్మ యొక్క గర్వాన్ని అణచమని ఆదేశిస్తాడు. వెంటనే కాలభైరవుడు బ్రహ్మగారి కేశపాశాలను పట్టుకుని తన యొక్క 5వ తలని ఖండిస్తాడు.